ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో మేషరాశి వారికి స్వగృహంలోనే ఘోరం జరగబోతుంది. జాగ్రత్తగా ఉండాలి, వీరిని రక్షించుకోండి. అయితే ఎవరికి ఘోరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఈ 3 తేదీల్లో మీ యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, అలాగే డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 ఉంటుంది. అలాగే మేషరాశికి చెందినటువంటి జాతకుల యొక్క జీవితంలో కీలకమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి మనస్తత్వం కలవారిగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలు ఉంటారు. కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ 25, 26, 27 తేదీలు అనేవి వారి యొక్క లైఫ్ లో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీరు కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. స్వగృహంలో ఘోరం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల్లో 70, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది ఈ 3 తేదీల్లో చాలా అవసరం. అంటే చాలా సందర్భాల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఈ విధంగా అస్సలు చేయకూడదు. ఈ 3 తేదీలు అనేవి మీ యొక్క లైఫ్ లో చాలా కీలకమని చెప్పుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఏదైనా చిన్న సమస్య అనిపిస్తే కనుక వైద్యుడి దగ్గరికి వెళ్లటం, చికిత్స చేయించటం చాలా ముఖ్యం. అశ్రద్ధ చేశారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది. వారిని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా ఈ ప్రమాదం నుండి మీరు గట్టెక్కగలుగుతారు. అలాగే శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే మీ ఇంట్లోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్పండి. అంటే కళ్ళు మూసుకొని ఆ శివ నామాన్ని 108 సార్లు జపించమని చెప్పండి. వారికి పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం వారి దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతుంది. అలాగే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. భవిష్యత్తుకు సంబంధించి, మీ యొక్క జీవిత పురోగతికి సంబంధించి, అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే ఈ 3 తేదీల్లో మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ 3 తేదీల్లో మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరటం కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించటం కావచ్చు, వ్యాపార భాగస్వాములు లభించటం కావచ్చు. ఈ విధంగా కొన్ని కీలకమైన పరిణామాలైతే మీ యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకంలో చాలా మార్పులైతే ఈ 3 తేదీల్లో కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి ఉండబోతుంది. ఆదాయ మార్గాలకు సంబంధించి మీరు అన్వేషించిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలైతే పాటించాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగ జీవితం, వృత్తి జీవితంలో సాధారణమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి. అయితే మేషరాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే మీకు వీలైతే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని దక్కించుకుంటారు. చూశారు కదండి, డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో మేషరాశి వారి యొక్క స్వగృహంలో ఎటువంటి ఘోరం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మేషరాశి వారికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని